హాయ్ హాయ్ గాయస్, హౌ ఆర్ యూ గాయస్? ఎలా ఉన్నారు గాయస్? నేను గాయస్ ఈశ్వర్ సుధా. బాగున్నారంతా గాయస్? నాగార్జున సార్కి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. బిగ్ బాస్ ఇంతకుముందు తెగ చూసేదాన్ని నేను. బిగ్ బాస్ కంటే బిగ్ బాస్ ఫ్యాను. అసలు మామూలుగా కాదు, మా ఊళ్ళో ఫోన్లన్నీ తీసుకొని నాకు నచ్చిన కంటెస్ట్కి అందరికీ ఫోన్లు 10 ఫోన్లు కడక చేసేసేదాన్ని ఒకప్పుడు. అసలు ఈ 9 మాత్రం అస్సలు చూడబుద్ధి కావట్లేదు. ఎంత బాగా ఆడుతున్నాడో భరణి గారిని కూడా పంపించేశారు. ఏంటి బిగ్ బాస్ గారు, ఏంటి నాగార్జున గారు, అసలు ఏంటి ఆ దివ్యల మాధవి, ఆ మాధవిని ఎందుకు తీసుకొచ్చారు? అది వైల్డ్ కార్డులో ఆ మాధవని తీసుకొచ్చే అసలు అంతా రచ్చరచ్చ చేసి బిగ్ బాస్ అంతా చండాలం చేసేస్తున్నారు నాగార్జున సార్. అసలు ఏమీ నచ్చట్లేదు, చూడబుద్ధి కావట్లేదు. అస్సలు చూడాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది, అస్సలు చూడబుద్ధి కావట్లేదు. అసలు ఎట్టుందనుకుంటున్నారు? బిగ్ బాస్ అస్సలు ఇష్టమే లేదు. అయినా ఆమె తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. యూట్యూబర్లు చాలామంది ఉన్నారు, యూట్యూబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. వాళ్ళందరం తీసుకోవచ్చు కదా. ఏముంది అసలు ఆమె నోరు, ఆమె ప్రౌడు, అసలు ఆమె ఏందో అంతా బయటపడుతుంది కదా ఇప్పుడు. ఆమె క్యారెక్టర్ ఏందనేది అసలు సమాజం ఏమి నేర్చుకోవాలి సార్? ఆమెను చూసి ఆడవాళ్ళు ఏమి నేర్చుకుంటారు? సమాజం ఏమి నేర్చుకునేది? రాబోయే తరాలు ఏమి నేర్చుకుంటారు సార్? ఒకసారి ఆలోచించండి. మేడం అంటే నాకేం పగలేదు, మేడం అంటే మంచిదే, మేడం బయట వరకు. కానీ ఆమె